భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపద మాసానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు కూడా ఉంటాయంటారు. అవి ఏంటి? ఎటువంటి నియమాల్ని పాటించాలి? ప్రోష్ఠపదాస ఇతి యాన్ వదంతి తే బుద్ధ్నియం పరిషద్యగ్గుస్తువంతః అని వేదంలో ప్రస్తావన. భాద్రపదం భద్రతను చేకూర్చేటటువంటి మాసం. 12 నెలలలో ఈ మాసం 6వది. ఇది ఊర్జమాసం, ఇషమాసం అనే సంబంధితంగా చెప్పేటటువంటి కాలం. ఇషమాసం అని వేదంలో ఈ మాసానికి ఉన్న పేరు. ఇష మనలో సంకల్ప శక్తిని పెంచేటటువంటి శక్తి. ఏది అనుకున్న మాటని మనం సాకారం చేసుకోగలగాలి, మనోబలం కావాలి. భాద్రపద మాసంలో మనోబలం పెంచుకోవడం కోసం పాటించవలసిన నియమాలలో మొట్టమొదటిది ఉప్పును విడిచిపెట్టడం. అలాగే సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం అనే ఒకానొక అద్భుతమైన అతి గోపనీయమైన ఒక వ్రతం ఉంది. ఈనాటి కాలంలో ఈ వ్రతం ప్రచారంలో లేదు. సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం. చాంద్రాయణ వ్రతాలు 4 విధాలు. ఇవన్నీ ఉపవాస వ్రతాలుగా చెప్పబడి ఉన్నాయి. అందులో పరమాద్భుతమైన ఈ వ్రతం సప్తర్షికి సంబంధించిన వ్రతం. వియన్ మండలంలో ఈ మాసంలోని నక్షత్ర మండలాలలో సప్తర్షి మండలం బ్రహ్మాండంగా మనకు తేజోవంతంగా కనిపిస్తుంది కనుక ఈ వ్రతాన్ని పాటించాలి. ఋషి పంచమి అనే పేరిట ఈ వ్రతాన్నే ప్రాచీనులు మహిళల చేత సప్త ఋషులను సంకల్పం చేస్తూ వారిని ఆహ్వానించి పూజించండి అని కూడా చెప్పేటటువంటి వారు. కశ్యపోతి భరద్వాజ అని చెప్పబడేటటువంటి శ్లోకాలను చెప్పేటటువంటి వారు. వశిష్ఠోచమతి సప్తైతే ఋషయస్తథా. నిజానికి ఈ వ్రతం ఒకరోజు ఉపవాసం, ఒకరోజు ఆహారం, ఒకరోజు ఉపవాసం, ఒకరోజు ఆహారం. భాద్రపద పౌర్ణిమ వరకు 15 రోజులలో 7 రోజులు ఉపవాసం ఉండాలి, 8 రోజులు తినాలి. మన ప్రాచీన వ్రతాలన్నీ ఏవైనా సరే ఉపవాసం ఉండండి అని చెబుతాయి ముందు. ఏ వ్రతమైనా ఉపవాసమే. ఎందుకు? శరీరాన్ని బలహీనపరిస్తే ఆలోచనలు వేగం పుంజుకుంటాయి. సవ్యంగా ఆలోచించే శక్తి ఉపవాసం ఉన్నప్పుడే ఏర్పడుతుంది. 3 రోజులు ఉపవాస వ్రతం చేసిన తర్వాత రామచంద్రమూర్తికి సముద్రుని అనుగ్రహం లభించింది. భాద్రపద మాసంలో పాటించవలసిన ప్రత్యేక నియమాలలో చప్పిడి పదార్థాలు తినాలి. అలాగే నానబోసిన శనగలు, వరి కంకులు, సహజంగా లభించే పాలు, కాచనివి, సహజంగా లభించే పళ్ళు, ఉడకబెట్టనివి, ప్రత్యేకంగా ఉప్పు, నూనె, కారం, ఈ 3ంటిని తగ్గించి 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 లేదా లేకుండా చేస్తే భాద్రపదం మనకు భద్రకరంగా మారుతుంది. వినాయక చవితి పేరిట చప్పడి ఉండ్రాళ్ళు ఈ మాసంలోనే ప్రారంభం. అంతకంటే పూర్వమే తదియ తిథి నాడు అమ్మవారిని పూజిస్తూ చప్పడి ఉండ్రాళ్లే. కృష్ణపక్షంలో కూడా మనం ఉండ్రాళ్ల తదియ వినాయకుడిని మనం ఉద్వాసన చతుర్దశి నాడు చెప్పినా కూడా మళ్ళీ పౌర్ణిమ తర్వాత కూడా విధియ చప్పిడి ఉండ్రాళ్ళు. ఈ మాసమంతా కూడా కృష్ణపక్షం, పెతరమాస, పితృదేవతలకి ప్రీతికరంగా మళ్ళీ ఉప్పు తక్కువ, కారం తక్కువ లేకుండా పెద్దలకు సంబంధించి పితృపక్షాలలో మనం చేసే వంటకాలలో ఉప్పు పదార్థాలలో కాకుండా విడిగా వడ్డిస్తారు. విస్తరికి వేరుగా ఒక పత్రం, చిన్నపాటి ఆకు వేరుగా ఈ ప్లేట్లో కాకుండా, ఈ విస్తరిలో కాకుండా మరొక విస్తరిలో పక్కకు పెడతారు. అది పక్కన ఉండాలి, వదిలించుకోవాలి, దానం ఇవ్వాలి, తగ్గించుకోవాలి. తెల్లని బియ్యం, తెల్లని ఉప్పు, తెల్లని రంగులో ఉండే పంచదార, ఈ 3 తెల్లని శత్రువులు అంటారు ఆధునికులు. నిజం కూడా. ఏ వ్యాధి అని పేరు లేనటువంటి షుగర్ వ్యాధి, ఇది ఉందా లేదా తెలియకుండా మనల్ని కబళించి వేసేటటువంటి బ్లడ్ ప్రెషర్, బీపీ, శంకుచక్రాల వలె, ఈ 2ంటికి మూల కారణం అతిగా స్వీకరించే ఉప్పు, అతిగా స్వీకరించే కారం, అతిగా స్వీకరించే పంచదార. వీటిని తొలగించుకోవడం కోసమే భాద్రపద మాసంలో నియమావళి. చప్పిడి పదార్థాలు, ఒకే పూట భోజనం.
ఇది ఈ మాసానికి సంబంధించిన ప్రత్యేక అంశం.